హాయ్ గైస్, గుమ్మడికాయ వడియాల పులుసు ఎలా చేయాలో చాలా ఈజీగా సింపుల్గా చెప్తాను రండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం గుమ్మడికాయ వడియాలు ఉంటాయి కదా, గుమ్మడికాయ వడియాలు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసి సైడ్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకుని ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా మంచిగా గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా ఫ్రై చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కారం 2 మినిట్స్ ఫ్రై చేశాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు, చింతపండు రసము, అలానే 1 గ్లాస్ వాటర్ వేసి పులుసు కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేద్దాం. చూడండి, 10 మినిట్స్ తర్వాత పులుసు కన్సిస్టెన్సీ ఉన్నాక కరివేపాకు వేసి దించేసుకోవడమే. అంతే, ఎంతో టేస్ట్